రాజమండ్రిలో పడవ మునిగిన ఘటనలో 2 చనిపోయారు. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. గోదావరి మధ్యలో ఇసుక తిన్నెలపై పార్టీ చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో పడవ మునిగిపోయింది. బోటుకు కన్నం పడి నీళ్లు లోపలికి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరిలో బోటు మునిగింది. ఈ ఘటనలో 2 జలసమాధయ్యారు. మృతులు చావల అన్నవరం, గాడరాజుగా గుర్తించారు. రాజమండ్రిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది కోటిలింగాల ఘాట్ నుంచి బయలుదేరి బ్రిడ్జి లంకకు వెళ్లారు. గోదావరి మధ్యలో ఇసుక తిన్నెలపై పార్టీ చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో మొదట 8 మంది ఒడ్డుకు చేరుకున్నారు. తర్వాత ట్రిప్లో 12 మంది రావాలనుకున్నారు. వాళ్లు వచ్చే క్రమంలో దురదృష్టం వెంటాడింది. చీకట్లో బోటు పిల్లర్లకు తాకింది. దాంతో పడవకు కన్నం పడింది. నీళ్లు లోపలికొచ్చాయి. అది గమనించేలోపు పడవ మునిగిపోయింది. వీరిలో 2 వ్యక్తులు మృతి చెందగా 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరగగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ రమేష్ బాబు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. కానీ 2 చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.